ಅಂದ್ರೆ ಇದು ಮೂರು ಒಂದ್ಸತಿ ಅಪ್ಪಾಜಿ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ನಾಳೆ ಆಗಿ ಅಷ್ಟೇನು ಇಲ್ಲ ಸರ್. ಸರಿ ಸರಿ ಅನ್ನ ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಮೂರಿದೆ ಅಪ್ಪಾಜಿ, ಸದ್ಯಕ್ಕೆ ಮೂರಿದೆ. ಇದು ಮೂರನೇದಾಗಿ ಕೊನೆಯದು ಸತ್ಸಂಗ ಮುದ್ರೆ ಇರೋದು ನಾಲ್ಕನೇದಾಗುತ್ತೆ. ಹೌದು. ಹೌದಪ್ಪಾಜಿ ಹೌದು. श्री पवन सुत श्री हनुमान वीर हनुमान की जय श्री राम. जय श्री राम. ओम नमो वेंकटेशाय नमः. ओम नमो वेंकटेशाय नमः. నిన్న మర్రగత హనుమన్ ఇదియల్ల ఇది ఉంది కదా, అది ఇంకొక చరణం చేర్చాలా అని చెప్పేసి అనుకొని, ఎందుకంటే ఇక్కడ పరివార దేవతలన్నీ ఉన్నారు. ఈ పరివార దేవతల్లో స్వామికి పరివారం కాదు, ఇప్పుడు ఆ స్వామి ఈ పరివార దేవతలను అన్న తీసుకుంటున్నాడు కాబట్టి ఒక్క చరణం చేర్చాలా. అది వెంకటరమణ స్వామి యొక్క పేరుతో ఉండేటువంటి చరణము. దాన్ని ఇప్పుడు పాడతారు, దానంతా మీరు కూడా అభ్యాసం చేసుకోండి. మళ్ళీ మీరు కూడా అభ్యాసం చేసుకోండి. బొట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అభ్యాసం చేసుకోండి. అందుకని ఇది ఈ అన్నీ అప్పుడప్పుడు ఈ భజనల్లో అప్పుడప్పుడు కలపటం తీయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారంగానే మీరు కూడా పాడుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. అది యాపిల్ ఏమి ఉంటుందో అది దాన్నే పాడాలి. ఎందుకంటే మధ్యలో లైను తీస్తూ ఉంటారు, మధ్యలో వేస్తూ ఉంటారు, మధ్యలో. అందుకనేది ప్రతి ఒక్కరూ యాప్ ఎట్లా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి అది ఇంకా డౌన్లోడ్ ఎవరు చేసుకోలేదో అందరూ చేసుకోండి, కావాల్సి వస్తుంది మీకు. అది ఎప్పటికైనా మంచి పుస్తకం, అది మీ చేతిలో ఉంటుంది. తర్వాత ఇంకొక యాప్ కూడా తయారవుతున్నది, అది గురు స్మృతి అని. గురు స్మృతినా ಏನದು ಏನು ಶ್ರುತಿ? ఎస్ఎస్ సత్సంగ్ అనేటువంటిది. ఇక్కడే ఉన్నావు నువ్వు. ఎస్ఎస్ సత్సంగ్ ఇంకొక నెలలోపు వస్తుంది. ఆ ఎస్ఎస్ సత్సంగ్ అనేది నిత్య ప్రార్థనలు, శంకర భగవత్పాదులు చేసిన స్వామీజీ ఎన్నుకున్న నిత్య ప్రార్థనలు. అదిగాక మీ గురువు మీద రాసినటువంటి కొన్ని ఏరుకున్నటువంటి పెద్ద పెద్ద పండితులు ఏరుకున్నటువంటి భజనలు అప్రూవ్ చేసింది. ఊరికి అందరిది వేయం మేము ఇక్కడ. స్వామి దగ్గర వచ్చి అది సరిగా ఉండి అది బాగా ఉంటే మాత్రమే వేయటం. కొన్ని వందలు వస్తుంటాయి, అన్నీ వేయరు కదా, అన్నీ వేయరు. ఎప్పుడో ఒక్కొక్కటి మాత్రం వేస్తుంటారు. అది ఎస్జిఎస్ సత్సంగ్ అనేటువంటి యాప్. అది కూడా మీరు ఇంకేం ఒక నెలకు వస్తుంది అన్నారు, తయారవుతుంది. అది కూడా వేసుకుంటే అప్పుడు మీరు పొద్దున పూట ప్రార్థనలు, మరి లాలిపాటలు, ఇంకా కొన్ని విశేషమైనటువంటి స్వామీజీ మీదనే కొంతమంది భక్తులు వాళ్ళ భక్తితో రాసినటువంటి కొన్ని కీర్తనలు, బాలస్వామీజీ వారు స్వామీజీ మీద రాసిన కీర్తనలు, కుప్పాకృష్ణ గారు స్వామీజీ మీద రాసిన కీర్తనలు, బొగ్గారాం గారు రాసిన కీర్తనలు, ఇవన్నీ కొన్ని దాంట్లో పడతాయి. కొన్ని పడతాయి, అన్నీ పడవు. 10 రాస్తారు, 10లో 2, 3 సెలెక్ట్ చేసుకుంటారు స్వామీజీ, బాగుందా లేదా అని చెప్పేసి. ఆ పండగలకి వాళ్ళు సమర్పణ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కవులు కూడా, పెద్ద పెద్ద పండితులు కూడా స్వామీజీ మీద రాస్తూ ఉంటారు.
ఆ కవులది కూడా అందరిది తీసుకోరు, ఎవరిదో ఒక్కరిది మాత్రమే. వాళ్ళు మైసూరు ఆశ్రమానికి చాలా భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు ఉన్నారు అనుకోండి, ఆయన కూడా స్వామీజీ పరమ భక్తుడు. మధ్యపద్ది పద్మాకర్ రావు, ఆయన కూడా పరమ భక్తుడు. చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన కూడా చాలా పరమ భక్తులు. తర్వాత నాగపణి శర్మ గారు కూడా చాలా భక్తులు. అట్లా వేదవరపు బ్రహ్మం, ఆయన కూడా స్వామీజీ యొక్క భక్తులు. అట్లా చాలామంది ఉన్నారు. అట్లనే కన్నడ కవుల్లో కూడా చాలామంది ఉన్నారు. కన్నడ కవుల్లో కూడా వెంకటాచల అని చెప్పేసి కవులు, కన్నడ కవుల్లో. ఆ కన్నడ కవులు, తమిళ కవులు కూడా ఉన్నారు భక్తులు. అట్లనే హిందీ కవులు కూడా ఉన్నారు, మరాఠీ కవులు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు స్వామీజీ మీద రాస్తూ ఉంటారు. అది బాగా ఉంటే తీసుకోవటం జరుగుతుంది, లేకపోతే లేదు. తర్వాత విశేషం ఏంటంటే స్వామీజీ చాలా ఇష్టపడిన కొన్ని భజనలు, దాంట్లో అభంగులు ఇవన్నీ కూడా, మీరా భజన్స్, ఇవన్నీ ఏకనాథ్ భజన్స్, ఇవన్నీ కూడా ఒకటో రెండో మూడో ఒక్కొక్కరిది ఉంది. అట్లా కొన్ని కీర్తనలు దాంట్లో ఏది ఎస్జిఎస్ సత్సంగ్ అనే దాంట్లో ఉంటాయి. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ స్వామీజీ భజన పాడారు అంటే మన యాప్లో ఉండదు. వెతికి సత్సంగ్ దాంట్లో ఉంటుంది. దాంట్లో ఏది లేవు, అన్నీ తీసేశారు. పొద్దున పూట ప్రార్థనలు కూడా తీసేశారు. వేరే వాళ్ళు ఏది చేశారని తీసేశాం. ఒక్కటి లేదు అక్కడ, మీకు వెతికినా లేదు, మీకు దొరకదు. దాంట్లో దొరుకుతుంది, ఇంకొక నెలకి మీకు దొరుకుతుంది. దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలియదు, దొరుకుతుంది. ఇది మాత్రం స్వామీజీ భావన, అక్షర సేవ చేసినటువంటి భావన, ఎవరు దాన్ని కూర్పు స్వామీజీ చేయించుకున్నారో, చేయించింది చేస్తున్నారో, చేయించిన వాళ్ళతో చేతిలో వాళ్ళ బుద్ధిలో వెళ్ళి చేశారో, అవన్నీ కూడా ఈ భజనలు దీంట్లో ఉంటాయి. అది రెండవది, స్వామీజీ రాశారు కొన్ని భజనలు, రాయటం కూడా జరిగింది. ఒకరోజు మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ಶಯಾದಿವಾಸಂ ಅವಾಗ ಎಲ್ಲರೂ ಬರ್ತಾರೆ ಅಷ್ಟೇ, ಎಲ್ಲರನ್ನು ಕರ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ, అందరినీ తీసుకొని వచ్చేస్తాను. తొందరగా ముగిస్తాను ఈరోజు. ఒక 45 నిమిషాల్లో నేను అనుకున్నాను. కొంత ఎవరికో కాచుకున్నాను, వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చేస్తాను. ఓకే, యజమాని ఉన్నారు కదా, చెక్ సరే స్వామికి. ఓకే, అందుకే కట్టుకున్నాను అప్పటి నుంచి. ఇది చెక్ 1 గంటకు వస్తున్నాను. 1 గంట నాకు టైం ఇవ్వండి, మా వాళ్ళందరినీ తీసుకొస్తాను. ఓకే, అంతవరకు అన్నం పెట్టను వీళ్ళకి, ఎవరికి ప్రసాదాలు లేవు అందరికీ. అందుకని ఈ భజన మరగత హనుమాన్ పాడండి, ఒక్కొక్కే చరణం పాడండి, 2 మాటలు వద్దు, టైం పడుతుంది. అందుకని ಅಲ್ಲಲ್ಲ, ಇದು ಹೇಳ್ತಾ ಅದು ಸೇರಿಸ್ಕೊಳ್ಳಿ. ಯಾಕೆ ಅಷ್ಟೊಂದು ಪಿಶನಾರಿತನ? చాలా పిచ్చినారి, కంజూస్ కాకూడదు. మరగత హనుమన్ గురుతరవరిమన్, మరగత హనుమన్, ఓకే, గురుతరవరిమన్, కార్యసిద్ధిముత్తమా వీరయశోధిం, కార్యసిద్ధిముత్తమా వీరయశోధిం, రఘుపతి సీతా సుహిత సుమహిమా, రఘుపతి సీతా సుహిత సుమహిమా, శివ గురుదత్త ప్రగత హరివర, శివ గురుదత్త ప్రగత హరివర.
गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धिम् मरकत हनुमन् गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा गणपति सहिता गुह परिमिलिता गणपति सहिता गुह परिमिलिता ग्रह गण समिता परिगत दुर्गा ग्रह गण समिता परिगत दुर्गा मरकत हनुमन् गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धिम् मरकत हनुमन् गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धिम् कलिवरद श्री वेङ्कटरमण कलिवरद श्री वेङ्कटरमण कलिवरद श्री वेङ्कटरमण वरद श्री वेङ्कटरमण निकट विलसिता महित विश्रुता निकट विलसिता महित विश्रुता निकट विलसिता महित विश्रुता निकट विलसिता महित विश्रुता मरकत हनुमन् गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धिम् मरकत हनुमन् गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा प्रमुदित मनसा तव चिरभजनम् प्रमुदित मनसा तव चिरभजनम् परमधिकर वै सच्चिदानन्द परमधिकर वै सच्चिदानन्द मरकत हनुमन् गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धिम् मरकत हनुमन् गुरुतरवरिमन् कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धिम् कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धि कार्यसिद्धिमुत्तमा वीरयशुद्धिम् అది చేర్చడం జరిగింది. వెంకటరమణ స్వామి కూడా చేరుకున్నారు. ఉన్నది దాంట్లో ఉంది. గోవిందుడు. ఓకే, అందుకని ఇక్కడ కలియుగ వరద కదా, కలియుగ దేవుడు కదా, అందుకని పెట్టింది. ఓకే, కలియుగంలో మనకు దేవుడు ఆ మహావిష్ణువు ఒక్కడే, తర్వాత అమ్మవారు శివుడు, ఎక్కువ దగ్గరగా ఉండేది దత్తుడు మనకు. అది వీళ్ళంతా కలియుగ దేవతలు. మనకు జ్ఞానాన్ని ఇచ్చేవారు, సంపత్తునిచ్చేవారు, ఆరోగ్యాన్ని ఇచ్చేవారు. ఈరోజు చిన్నదిగా అన్నదాన మహిమను గురించి మనం చెప్పుకుందాం. అన్నదాన మహిమ చాలా ఉన్నాయి. స్వామి యొక్క కథల్లో ఒక 4-5 కథలు కూడా ఉన్నాయి అన్నదాన మహిమ గురించి. ఇది ప్రధానమైనటువంటి ఒక అథాంటిక్ ఒక కథ. ఇది అంటే సాక్షాత్తు ఇంద్రుడే పరీక్ష చేసినటువంటి ఒక కథ. ఇది పరమాత్ముడే పరీక్ష చేశాడు భక్తుల మీద.
అన్నదానాత్ పరం నాస్తి దానమన్యది లాతలే దానమన్యది లాతలే. భూలోకంలో లాతలే, ఈ భూలోకంలో అన్నదానం కంటే గొప్ప దానం మరొకటి లేదు. ఇంత గొప్పదైనటువంటి అన్నదానం చేస్తూ కన్నతల్లిగా కటాక్షిస్తున్నది ఆ జగన్మాత అన్నపూర్ణ విశాలాక్షి. ఇప్పటికీ అన్నదానం చేస్తూ ఉన్నది విశాలాక్షి. అన్నకూటం అంటారు అక్కడ. ఆ అన్నకూటం నుంచినే ప్రపంచమంతా అన్నం దొరుకుతుంది అని చెప్తున్నారు. ఆకలి కొన్న అనేక మంది శిష్యులతో వచ్చినటువంటి వ్యాస మహర్షిని ఆదరించి అన్నం పెట్టింది. ఎవరికైనా ధనం ఇస్తే ఇంకా ఇవ్వకూడదా, ఇంకొంచెం ఇవ్వకూడదా, ఇంకొంచెం ఇవ్వకూడదా అని మనసు వస్తుంది మనకు. ₹1000 ఇచ్చామనుకోండి, $1000 ఎవరికైనా, మిలియన్స్ ఉన్న 2,000 ఇవ్వకూడదా అంటాం. $2,000 ఇస్తే 10,000 ఇవ్వకూడదా? ఇది చూడండి ఎట్లా ఉంది దానం మహిమ అనేటువంటిది. వస్త్రదానం చేస్తే ఇంకా మంచి మంచి వస్త్రాలు ఇవ్వకూడదా, ఇది తొందరగా చినిగిపోతుంది అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా బాగా పట్టు వస్త్రాలు ఇవ్వకూడదా అని అనుకుంటుంటాడు. ₹100 ఇస్తే 1000, 1000 ఇస్తే లక్షలు, లక్షలు ఇస్తే కోట్లు. ఎంత ధనం ఇచ్చినా తృప్తి లేదు ప్రపంచంలో. ఎన్ని బట్టలు ఇచ్చినా తృప్తి లేదు. ఇల్లు పొలాలు ఇచ్చినా, స్థలాలు ఇచ్చినా కూడా తృప్తి లేదు. ఇంకా ఉంది కదా, ఇవ్వచ్చు కదా అంటారు. గృహాలు ఇచ్చినా, మణులు మాన్యాలు ఇచ్చినా తృప్తి చెందరు మనిషి. అందుకనే ఇప్పుడు ఈ కాలంలో గిఫ్ట్లు, పెళ్ళిళ్ళలో ఒక ప్లాస్టిక్ ఏదో ఒకటి పెట్టి ప్లాస్టిక్ ఇస్తారు, పోతే పోయి ఉంటే పోయి అని చెప్పేసి. ఎంత పెద్ద డబ్బు ఉన్నా కూడా ప్లాస్టిక్ చెంబులు, ప్లాస్టిక్ గరిటెలు, ప్లాస్టిక్ చెంచాలు ఇస్తారు. ఇంత గిఫ్ట్లు ఇస్తారు. కొంతమంది అది కూడా ఇయ్యర్లేండి. కొంతమంది ముష్టాన్నం కూడా పెట్టరు. కొంచెం అన్నం పెట్టి ఊరికే బఫేలాగా పెట్టి పారేస్తుంటారు. ఎందుకంటే తృప్తి లేదు జనానికి. జనంలో తృప్తి రావాలా, ఆ తృప్తి చిన్నది ఇచ్చినా తృప్తి పడాలా. కానీ అన్నదానం చేసినప్పుడు తిన్నవాడు తృప్తి పడి ఇంక చాలపా, ఇంకెంత పెడతావు, చాలు 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 అంటాడు. అప్పుడు మాత్రమే అన్నదానం కూర్చోబెట్టి, బఫేలో కాదు, కూర్చోబెట్టి అన్నదానం చేస్తే అప్పుడు చాలు 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 చాలు, అయ్యో చాలు చాలు, ఎక్కడ పెట్టుకుంది నేను, ఇంక చాలు చాలు అంటాడు. ఆ అన్నదానానికి ఉండిన మహిమ ఇది. అన్నదానంలో ఉన్న విశేషం. తిన్నవాడు అన్నదాత సుఖీభవ అని అంటాడు. నువ్వు చల్లగా ఉండు అని అంటాడు. డబ్బులు ఇస్తే అనడు, ఇంకా కొంచెం ఇవ్వాలి అంటాడు, అని ఆశీర్వదిస్తాడు. అన్నమే ప్రాణశక్తి కదా. అన్నం లేకపోతే ప్రాణం లేదు. ఒక్కొక్క మెతుకులో మన అడ్రస్ ఉంటుందన్నారు. అంటే ఎతకద్దండి వెళ్ళి, ఉందా అడ్రస్ ఉందా అని. ఆ అడ్రస్ తినటమే నీ అడ్రస్ అంతే. కొంతమందికి అన్నదాన మహిమ తెలియదు. ఒక వ్యాపారికి 2 కొడుకులు ఉండేవారు. పెద్దవాడికి ఎక్కువ ఆస్తిని, చిన్నవాడికి చిన్న భూమిని, ఒక చిన్న ఇల్లు కూడా ఇచ్చాడు వ్యాపారి. తండ్రి పోయిన తర్వాత పెద్దవాడు చిన్నవాడిని మోసం చేసి ఆ కొద్దిపాటి పొలాన్ని కూడా కాజేశాడు. ఇది జరిగిన కథ. కానీ తండ్రి మరణించే ముందు చిన్నవాడిని పిలిచి తాను చేసినట్లే ప్రతినిత్యం అన్నదానం చేయాల్సిందిగా చెప్పాడు. ఏముంది వాడి దగ్గర? పోని తండ్రి పోయిన తర్వాత తల్లిని తీసుకొని తనకిచ్చినటువంటి చిన్న ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లిని దైవంగా చూసేటువంటి విష్ణు భక్తుడు ఆ చిన్న కొడుకు. ఒకనాడు అమ్మతో, అమ్మ నాకేమీ ఆస్తి లేదు కదా,
ధన సంపద లేదు కదా మనకు. నాన్నగారు చెప్పినట్లు ప్రతిరోజు అన్నదానం ఎలా చేసేది చెప్పు. వాడికి అంతా ఇచ్చేశారు, మాకేమి ఇవ్వలేదు కదా అని అని అనలేదు వాడు. వేరే వాళ్ళైతే అనేవాళ్ళు, ఎట్లా చేసేది అన్నదానం? నాన్న ఆస్తి అంతా ఒకడికి ఇచ్చి అన్నదానం అనే ఒకటి ఆస్తి వీడికి ఇచ్చారు. అది ఆస్తి? అది చెప్పండి, న్యాయమా ఇది? నేను ప్రతినిత్యము అన్నదానం చేస్తున్నాను, అది ఒక ఆస్తి నాది, అది నీకు ఇస్తున్నా, మిగతాదంతా పెద్దవాడికి ఇచ్చే అర్థం ఏమన్నా ఉందా చెప్పండి? అది ఆస్తి, అది కాదు. ఏం ఎట్లా చేసేది చెప్పు. మనకి ఇది ఇచ్చి వెళ్ళాడే నాన్నగారు. నాయన, బదరి వెళ్ళి నారాయణ్ణి ఆశ్రయించు, ఆయనే నీకు మార్గం తప్పక చూపిస్తాడు. ఆ సమయంలో ద్వాపర యుగంలో బదరి వెళితే నారాయణుడు కనపడేవారు. ఇప్పుడు కష్టం, కనపడు. మనకు చలి కనపడుతుంది, టెలిఫోన్ కనపడుతుంది, అంతే, ఇంకేం లేదు. తప్పక నీకు ఒక మార్గం చూపిస్తాడు అని అతని తల్లి చెప్పింది. అమ్మ మాట ప్రకారం అతను 4 రొట్టెల్ని మూటగట్టుకొని బదరీ నారాయణ యాత్రకై అడవిలో దారిలో బయలుదేరాడు. అప్పుడంతా బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు ఏమీ లేవు. దారిలో నడుచుకొని వెళ్ళాలా, అంతే. కొంత దూరం ప్రయాణం చేస్తూ ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు అనేక శాఖలు, ప్రతి కొమ్మ నిండా వెరివిగా కాచినటువంటి కాయ గుత్తులు విపరీతంగా ఉన్నాయి. మామిడి చెట్టు కానీ ఒక చిన్న పురుగు కూడా ఆ కాయలను పట్టలేదు, ఎవరు కోసుకోలేదు, ఎవరు తీసుకోలేదు, ఏ ప్రాణి తినలేదు. మామూలుగా పండు అయితే పురుగు కింద పడితే పురుగు పట్టాలి కదా, పురుగు కూడా పట్టలేదు. ఫంగస్ కూడా రాలేదు. ఫంగస్ అంటే పురుగే కదా, అది కూడా రాలేదు. చాలా పళ్ళు రాలి కింద పడి ఉన్నాయి. చాలా ఆశ్చర్యమైంది చూసి ఈ మనిషికి. అరే ఏంటిది, ఎంత కమ్మగా వాసన వస్తున్నాయి, అసలు ఎవరు దీన్ని పట్టించుకోవటం లేదు, ఎవరు చూడలేదే. పక్క చెట్టు దగ్గర విపరీతమైన పురుగులు ఉన్నాయి. ఇంకా కొన్ని పక్క చెట్టు దగ్గర ప్రాణులు తెగ తింటున్నాయి, పక్షులు తింటున్నాయి. ఈ చెట్టు మధ్యలో ఉంది, చాలా పెద్ద చెట్టు, విపరీతమైన శాఖలు, పెద్ద శాఖలు అంటే కొమ్మలు నిండా ఉన్నాయి పండ్లు. కానీ పడ్డాయి, ఒక్క పురుగు లేదు, ఒక ఫంగస్ లేదు, ఒక జీవము లేదు. పక్కలో తింటున్నాయి కానీ ఒక్క ఇట్లా తొంగి కూడా చూడటం లేదు. ఒక పక్షి కానీ జంతువు కానీ పండ్లను ముట్టుకున్నటువంటి పాపాన ఏది కూడా పోలేదు. ఈ యాత్రికుడిని చూశాడు ఈ యాత్రికుడు. తానైనా ఒక పండు తిందామని అనుకోలేదు. చూడండి, ఆకలిగా ఉన్నాడు, ఎందుకు తినాలా అని బుద్ధి పుట్టలేదట. అక్కడ వస్తూనే యాత్రికుడిని చూసింది ఆ చెట్టు అనుకుంటుంది వీడైనా తింటాడేమో చూస్తామని. తినలే. తిందామని అనుకోలేదు, ఎందుకు మనసు రాలేదు. పళ్ళన్నీ నిరుపయోగపడిపోతున్నాయి. మనమైతే అంత అవగాహన తెచ్చుకుంటూ ఉంటాం మనమంతా కూడా అన్నీ. అతనికి చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఇంతలో ఆ చెట్టు మానవ భాషలో బాటసారిని దగ్గరికి పిలిచింది. దగ్గరికి రా నాయనా, దగ్గరికి రా. ఆశ్చర్యపోయాడు, ఏంటి చెట్టు ఏమిటి మాట్లాడుతుంది అని. నీవు ఎలాగో నా దగ్గరికి వచ్చావు కదా నాయనా, నేను ఇప్పుడు బదరీ క్షేత్రానికి వెళుతున్నాను, నీ దగ్గరికి రాలేదు, నేను వెళుతున్నా. నాకు తెలుసు, నా సమస్యను గురించి ఆ నారాయణ స్వామికి అడగయ్యా, ఎందుకయ్యా నా సమస్య ఎట్లయింది? ఒక పురుగు తినటం లేదు, ఒక మనిషి తినటం లేదు, కింద పడిపోతుంది, ఒక పక్షి రాలేదు. నువ్వన్నా తింటా ఉంటే ఏదో నీకు బుద్ధి పుట్టలేదంటున్నావు, ఇప్పుడే రొట్టె తిన్నానంటున్నావు, ఏమిటి కథ ఇది? నాకు ఒక పరిష్కారం చేసి పెట్టు అని ప్రార్థన చేసింది. తమాషాగా ఉంది అనుకున్నాడు, ఏంటి ఇట్లా ఉంది, మా చెట్టు ఏమిటి మాట్లాడుతుంది అనుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక పాము పుట్ట కనపడింది.
పాము పుట్ట కనపడుతూనే అందరికీ మామూలుగా పుట్టలో పాము ఉంటుంది కదా, నిజమే. అందులోంచి ఒక పెద్ద పాము బయటకు వచ్చింది. మానవ భాషలో, అయ్యా నా దీన స్థితి చూడు, వచ్చేపోయే వాళ్ళు రాళ్లతో నన్ను ఎంత బాధ పెడుతున్నారో, అసలు నేను ఎవరికి ఏమీ హాని చెయ్యను, బుస్ అని కూడా అనను. బుస్ అంటే భయపడి చేయాలి కదా, కానీ ఎందుకు ఊరికి రాళ్లతో పనిగట్టుకొని పల్లె నుంచి వచ్చి రాళ్లతో కొట్టిపోతున్నారో, మళ్ళీ నేను లోపలికి పోవటం, రాళ్లతో కొట్టించుకోవటం, కిందికి రావటం, నన్ను ఎంత బాధ పెట్టినా పువ్వుని చచ్చిపోదామనుకుంటే చావు రాదు నాకు. ఎవడన్నా ఒక పెద్ద రాయి వేస్తాడంటే అది చూస్తున్నా, పెద్ద రాయి కూడా వేరు, చిన్న రాళ్లతోనే కొడుతున్నారు. చచ్చిపోవటానికి వీలు లేకుండా పోతున్నది. నాకు చావు రావటం లేదు. ఊపిరి కూడా తిన్నగా అందదు నాకు, ఎందుకంటే ఏటు పడి 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 చాలా కష్టపడుతున్నా. నేను శ్వాస ఆడటమే ఒక ప్రళయంగా ఉంది. నిలిచిపోకూడదా అనిపిస్తుంది, నిలిచిపోవటం లేదు. అలా అటు ఇటు నేను తల కూడా తిప్పలేనంత నీరసంగా ఉన్నాను. లోపలికి వెళ్ళలేను నేను. బయట ఊపిరి కోసం వస్తే రాళ్లతో కొడతారు, లోపల ఉంటే చచ్చిపోలేను. అందుకని నా పని కొంచెం నువ్వు ఎట్లా వెళుతున్నావని చెప్తున్నావు స్వామికి తెలియజేసి నా సమస్యను కూడా పరిష్కారం చెప్పు బాబు అంటూ లోపలికి పోయింది. బాగానే ఉంది అనుకున్నాడు. ఇదేంటి చెట్టు మాట్లాడటం ఏంటి, పాము మాట్లాడటం ఏంటి అనుకొని ఇంకా కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక పెద్ద ఒక పొలం, దాన్ని ఆనుకొని ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి యజమాని బాటసారిని చూడటంతోనే రమ్మని పిలిచి తను కూడా చెప్పాడు. ఆ బాటసారిని చూసి ఆ ఇంటివాడు లోపలికి పిలిచి, అయ్యా ప్రతి ఏడాది నా పొలం బ్రహ్మాండంగా పండుతుంది, చాలా చాలా మంచి మంచి పంటలు పండుతుంది. తీరా పంట చేతికి అందకముందే అనుకోకుండా పెద్ద వానలు వచ్చి, అదేం కర్మను నా పొలానికే నీళ్లు వచ్చిపోతున్నాయి, పక్క పొలంలో బాగుంటుంది. పెద్ద వానలు వచ్చి పాడైపోతుంది. నాకు కూతుళ్ళు 4 ఉన్నారు, 3 పెళ్లి చేశాను, చివరి దానికి పెళ్లి చేయాలి. నీవు ఇప్పుడు బదిరికి వెళ్తున్నావు కదా, నా సంగతి కాస్త నారాయణ స్వామికి చెప్పు, నాకు పరిష్కారం అందించు, కనుక్కో బాబు అంటూ బావురమని ఏడ్చాడు. ఇది బాగుందే అనుకున్నాడు. ఇంకా ఏం జరుగుతుందో చూడాలనుకుంటూ చాలా దూరం ప్రయాణం చేశాడు. తెచ్చుకున్నటువంటి 4 రొట్టెలు అయిపోయాయి. ఎంత దూరం వస్తాయి, 4 రొట్టెలు తెచ్చుకున్నాడు కదా, ఇంతింత తిన్నా కూడా అయిపోయాయి. ఆకలికి ప్రారంభమైపోయింది. ఏమైనా దొరుకుతుందేమో అని యోచన చేస్తూ అటు ఇటు చూస్తూ చూస్తూ నడుస్తున్నాడు. 4 రొట్టెలు లేవుదా. అల్లంత చాలా దూరంలో ఒక బోయవాని ఇల్లు కనపడింది, వేటగాడి ఇల్లు. సంతోషించి వెళ్ళి ఆ బోయవానితో తనకు ఆకలి వేస్తుంది, ఏదైనా పెట్టమని అడిగాడు. పాపం బోయవాడు జాలిపడి తన కోసం దాచుకున్న కొన్ని దుంపలు, అంటే అక్కడ అన్ని దుంపలే కదా దొరికేది, కొన్ని దుంపలు పెట్టాడు. దుంపలంటే ఆలు అనుకుందాంలేండి. కానీ బోయవాని భార్య పిల్లలు మాత్రం వాళ్ళ వద్ద ఉన్నటువంటి దుంపల్లో ఒకటి కూడా బాటసారికి ఇవ్వలేదు, ఎదురుగా తినేశాయి. మేము మాత్రం ఇవ్వమన్నాం, మాకు ఆకలి, మాది మేము తినేసాం. సరే, ఆ పూట అతడు బోయ ఇంట్లోనే ఇంటి ముందున్నటువంటి చెట్టు మీద పడుకున్నాడు. తెల్లారేసరికి క్రింద పడుకున్నటువంటి బోయ అతని భార్యా పిల్లలందరినీ పులి చంపేసింది. ఈ దృశ్యం చూసి దుఃఖం పట్టలేక బోయవాడు చెప్పాడు, పైన పడుకో, ఎందుకంటే ఇక్కడ పులులు ఉన్నాయి, మేమందరూ పైన పడుకోనేవాళ్ళము, ఈరోజు అతిథి నువ్వు వచ్చావు కదా, నువ్వు పైన పడుకో, మేమంతా కింద పండుకుంటాము అని పండుకున్నాం. పాపం బోయవాడికి ఇచ్చారు పైన అటక.
అది పూర్వకాలంలో జరిగేది కదా, చెట్ల మీదనే పడుకునేవాళ్ళు. చెట్ల మీదనే, నీకు తెలుసు కదా, చందమామ కథలో చూశారు. పట్టలేక, అయ్యా నా ప్రాణరక్షణ కోసం అని చెప్పేసి వీరంతా మృత్యువాత పడ్డారే, అయ్యో అని బోరున ఏడ్చాడు. ఎంత పని అయింది, నాకు ఆకలి తీర్చారు, ప్రాణము రక్షించారు, నేను కింద పడుకుంటే నేను కూడా పోయేవాడిని, నన్ను రక్షించడానికి పైన పడుకోమన్నారు. ఏం వింతలు ఇవంతా నాకు జరుగుతున్నాయి. నేను వెళుతుంటే నడిచి నడిచి అతడు బదిరి ఆశ్రమాన్ని చేరాడు. కొనకు కనులార నారాయణుని దర్శించి మనసారా నమస్కరించాడు. బదిరి ఆశ్రమంలో నారాయణ స్వామి అప్పుడు ద్వాపర యుగంలో కనపడేవాడు. అప్పుడు స్వామి వెంట మాటలు వెళ్ళబడ్డాయి. ఏమయ్యా, నీవు వస్తూ కొన్ని సమస్యల్ని వెంట పెట్టుకొని వచ్చావు. అసలు నీ సమస్య చెప్పుకున్నామని అనుకుంటే వస్తా వస్తా అన్ని సమస్యలు దగ్గర పెట్టుకొని వచ్చావు. అయితే ముందు నీ సమస్య లేక ఇతరుల యొక్క సమస్యల పరిష్కరించాలా చెప్పు. మొదలు నీ సమస్య పరిష్కరించాలా, అట్లయితే ఒక్క మైనస్ అయిపోతుంది, జాగ్రత్త. మిగతా వాళ్ళది పరిష్కరించాలా అని అడిగాడు. అప్పుడు ఆ బాటసారి త్యాగశీలి కనుక తాను మంచివాడు, తడబట లేకోకుండా అటు ఇటు యోచన చేయకోకుండా, స్వామి ఇతరుల సమస్యలని తీర్చవలసింది నా సమస్య కన్నా వాళ్ళదే ఎక్కువగా ఉన్నట్టుంది చూస్తే అని ప్రార్థించాడు. ఆ స్వామి అనుగ్రహించి చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్క సమస్య తీర్చుకొని వస్తున్నాడు. పూర్వజన్మంలో ఆ చెట్టు యొక్క సమస్య. పూర్వజన్మంలో ఒక వేద పండితుడు ఎవరికి వేదం పాఠం చెప్పకుండా తాను నేర్చుకున్నటువంటి విద్యని ఇంకొకరికి దారపోయేలా, పోయకపోతే వాళ్ళు ఇట్లా అయిపోతారు. చెప్పకోకుండా చనిపోయాడు. అన్ని విద్యలు వచ్చు, ఆ చుట్టుముట్టు వాళ్ళకి ఏ విద్య రాదు. ఎవరికైనా ఒక విద్య చెప్పినా కూడా బాగుండు, చెప్పలేదు, చనిపోయాడు. కాబట్టి ఈ జన్మలో ప్రయోజనం లేనటువంటి పండ్లు చెట్టుకు పుట్టాయి. ఇప్పుడైనా వేదం చెప్తే సద్గతి కలుగుతుంది. మీతో మాట్లాడానని చెప్పావు కదా, ఇప్పటికైనా వేదం చెప్తే ఎవరికైనా వాడికి సద్గతి కలుగుతుంది. సంతోషం, చెప్తాను. దానికి పుట్టలో వజ్ర వైడూరాలు ఉన్నాయి. వాటికి కావలి కాస్తున్నటువంటి పాము పూర్వజన్మంలో పెద్ద ఆస్తి గల పిచ్చినారి, కంజూష్, ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు. ఈ జన్మలో ఆ సంపదను దానం చేస్తే పాముకు మంచి కలుగుతుంది. ఇప్పుడుగైనా దాన్నే పట్టుకొని కూర్చుంది. అది ఎవరి దగ్గరకు వస్తే భయపడిస్తుంది. అందుకని తన దగ్గర పుట్టలో ఉండినటువంటి ధన రాశిని ఎవరికైనా ఇస్తే దానికి పుణ్యం లభిస్తుంది. ఇక పొలం యజమాని తన 3 కూతుళ్లకు కన్యాశుల్కం తీసుకున్నాడు. పూర్వకాలంలో కన్యాశుల్కం తీసుకునేవాడు, ఇప్పుడు వరాశుల్కం తీసుకుంటారు. పూర్వకాలంలో కన్యను అమ్ముకునేవారు, ఇప్పుడు కలియుగంలో బాబుల్ని అమ్ముకుంటారు. అంటే వరకట్నం ఇస్తేనే బాబులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. మగపిల్లల్ని అమ్ముకుంటారు, ఆడపిల్లలకు అమ్మేసుకుంటారు. అట్లా ఉంది ఇప్పుడు. చాలామంది ఈ కమ్మవాళ్ళలో కనుక వరకట్నం లేని పెళ్ళే చేయరు, చాలా కష్టం. ఇప్పుడు కొంచెం మారిపోయినారులేండి. అట్లా వరకట్నం అనేది బ్రాహ్మణుల్లోనూ చాలా ఉంది, అన్ని జాతుల్లోనూ ఉంది. మొత్తానికి ఆ బాబులు నమ్మేస్తారు. అంత బాగా పెంచి విద్య నేర్పించి దాన్ని వాళ్ళ అత్తవారింటికి ఈ డబ్బు తీసుకొని ఇచ్చేస్తారు. పూర్వం అట్లా కాదు, కన్యాశుల్కం తీసుకునేవాళ్ళు. కన్యను శుల్కం తీసుకున్నాడు, అది తప్పు, తీసుకోకూడదు. ఆ పాపానికి ప్రతి సంవత్సరం పంట నష్టమవుతూ ఉన్నది. ఇక 4వ కూతురికైనా శుల్కం తీసుకోకుండా, వరకట్నం తీసుకోకుండా, వరకట్నం కానీ వధుకట్నం కానీ ఏది రెండూ తీసుకోకూడదు. న్యాయంగా పెళ్లి చేసి పెట్టాలా, బాగా సమృద్ధిగా భోజనం పెట్టాలి, కానీ వరకట్నం ఇవ్వకూడదు. పాపం
తీసుకున్న వాళ్ళకు పాపమే, ఇచ్చిన వాళ్ళకు అఫెన్స్. పెళ్లి కాకపోతే పర్వాలేదు అనుకోవాలా, అట్లా రావాలా మనం. అందుకే ఇక 4వ కూతురైనటువంటి సుల్కం తీసుకోకుండా ఏమైనా పెళ్లి చేస్తే అతని దోషం పోతుంది. బోయవాన్ని గురించి నేను చెప్పాను అని అంటూ కాశీరాజుకు ఇప్పుడే కొడుకు పుట్టాడు. ఇప్పుడు కొడుకు పుడుతున్నాడు. ఇప్పుడే అంటే ఇంకా బోయవాడి గురించి చెప్తున్నాడు కథ. బోయవాని గురించి చెప్తూ ఆ కథ చెప్పుకొచ్చాడు. నేను చెప్తాను విను, నువ్వు అడగలేదు, నేనే చెప్తున్నాను. కాశీరాజుకు ఇప్పుడే కొడుకు పుడతాడు. నీవు ఇప్పుడే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళు. నీకు అతడు అన్నదాన మహిమ గురించి వివరిస్తాడు. నేను చెప్పేది కాదు, అన్నదాన మహిమ గురించి అడగాలని వస్తే ఇంకెవరికో చెప్పాడు ఆయన. కాశీరాజు కొడుకు పుడతాడు, వాడు పుడుతూనే లేచి మాట్లాడతాడు, వాడి దగ్గర వెళ్ళు అంతే. నేను వెళ్ళిపోతాను. ఆ టైం టక్కని మాయమైపోయాడు. విష్ణుమూర్తి లేడు, వేరే పనికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా పరిష్కారం చెప్పి వెంటనే కాశీరాజు వద్దకు ఇప్పుడే వెళ్ళిపో అని పంపించాడు బాటసారి. బద్రీనారాయణుడు చెప్పినట్లు బాటసారి కాశీరాజు భవనానికి వెళ్ళాడు. భవనానికి వెళితే వదులుతారా? కానీ లోపల వెళ్ళాడు ఎట్లనో. లోపల పసిబిడ్డ తొట్టిలో ఉన్నాడు. బాటసారి సరాసరి ఆ పసివాని వద్దకు వెళ్ళి తాను వచ్చిన పని గురించి విన్నవించాడు. ఆ బిడ్డకు చెప్పాడు. అప్పుడే పుట్టాడు. అప్పుడు పసివాని మాటలు మాట్లాడాడు. అందరికీ ఆశ్చర్యం, ఇదేంటి మాట్లాడుతున్నాడు, ఏమో భూతమో మాట్లాడుతుంది. అన్నదాన మహిమ ఎంత గొప్పదో చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనేనోయ్. నేను ఇప్పుడు ఇక్కడ పుట్టాను నేనే. నీకు ఆకలి వేసినప్పుడు దుంపలను ఆహారంగా ఇచ్చిన బోయేవాడిని నేను. అప్పుడు చంపేసింది పులి. ఇప్పుడు ఇక్కడ పుట్టా, మహారాజు కడుపులో పుట్టా. నీకు తమ వంతు ఆహారాన్ని పెట్టని నా భార్య బిడ్డలు ఈ జన్మలో ఈ ఊర్లోనే పంది పిల్లల్లాగా పుట్టారు. నేనేం చేస్తూ నాకు తెలుస్తూ ఉన్నది, పంది పిల్లల్లాగా పుట్టారు. వాళ్ళు ఇవ్వలేదు ఆహారం నీకు. నా ఆహారాన్ని ఇచ్చా నీకు కాబట్టి రాజు కడుపులో పుట్టాను. ఈ మాటలు విన్న యాత్రికుడు ఈ చెప్పిన విషయాల్లో రహస్యాలను కూడా బాగా గ్రహించాడు. తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. తిరుగు ప్రయాణంలో మొట్టమొదటిగా పంట కొట్టుకుపోయినటువంటి ఆసామిని కలిసి పంట నష్టానికి కారణం చెప్పాడు. తన కూతురును బాటసారికిచ్చి వివాహం చేసి ఆ దోషాన్ని కూడా పోగొట్టుకున్నాడు పొలం ఆసామి. ఇంకెవరున్నారు గతి నాకు, నీకే ఇస్తాను, నేను ఇంకా తీసుకోను, వరకట్నం తీసుకోను, వధుకట్నం తీసుకోను, నువ్వే, నీకన్నా ఎవరున్నారని పెళ్లి కూడా చేసేశారు. ఇక కొన ఊపిరిలో ఉన్నటువంటి పామును కలిసి పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన వద్ద ఉండినటువంటి అన్ని రత్న మాణిక్యాలు బంగారునంతా నీకే ఇచ్చేస్తున్నాను, ఇక ఇంతవరకు ఇవ్వకుండా ఉన్నాను కాబట్టి నా ప్రాణం పోలేదు, ఇగో నీకు ఇచ్చేస్తున్నాను, సంపద అంతా నీకే ఇస్తున్నాను అని అన్నప్పుడు అది సద్గతి పొందింది. అన్నీ తీసుకున్నాడు. పనికి మాలిన పండ్లతో ఆ ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళాడు బాటసారి. పరిష్కారం విని వేద పాఠంలో అతనికి నీకే చెప్తాను, ఎవరు కనపడటం లేదు, నీకే ఈరోజు వేద పాఠాలను ఒక్కొక్క గ్రహణంతోనే నీకు చెప్పేస్తాను అంటే ఒకే పర్యంతో నువ్వు నీకు వచ్చేసేటట్టుగా చెప్తాను. అంత శక్తి ఉంది ఆ మామిడి చెట్టు ఆ పండితుడికి. వేద పాఠాలన్నీ అతనికి చెప్పి తాను ధన్యమైపోయాడు. ఈ విధంగా బాటసారి ధనం, విద్య, భార్యతో తన తల్లి వద్దకు తిరిగి వచ్చాడు. తన తండ్రి ఆజ్ఞ ప్రకారం నిత్యము అన్నదానం చేస్తూ ధన్యుడయ్యాడు. కనుక అన్నదాన మహిమ అపారము, వర్ణనాతీతము. చూసారా, ఇంత రొట్టె ఇచ్చిన దానికి ఎంత పెద్ద అన్నదానం అనేది, ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది
అన్నం ప్రజాపతి సాక్షాత్, అన్నం విష్ణు స్వయం హరః, తస్మాదన్న సమం దానం న భూతం న భవిష్యతి. అన్నం సాక్షాత్ బ్రహ్మ, అన్నం సాక్షాత్ విష్ణువు, అన్నం స్వయంగా శివుడు కనుక అన్నదానంతో సమానమైన దానం ఇంతకు ముందు లేదు, ఇకపై ఉండదు. ఏ దానం ఇచ్చినా కూడా అన్నదానం. అందుకే ప్రతి ఆశ్రమంలో స్వామీజీ వెళ్ళినప్పుడంతా అన్నదానం చేస్తున్నారా, అన్నం ఉన్నదా అని అడుగుతుంటారు. ప్రసాదాలు ఉన్నాయా, ఫస్ట్ అదే అడిగేది స్వామీజీ. ప్రసాదాలు ఉన్నాయా, అన్నం పెడుతున్నారా, సమృద్ధిగా అన్నం దొప్పలో పెడుతున్నారా, అట్లీస్ట్ దొప్పలో పెట్టండి, పోనీ దొప్పలో పెడుతున్నా కూర్చోబెట్టి అక్కర్లేదు, అన్నం ఉన్నది కదా. అన్నదాన మహిమను తెలిపే కథలెన్నో ఉన్నాయి, ఇదొకటే కాదు. వాటిలో సక్తుప్రస్థుడి కథ గొప్పది అనేది ఇంకోటి కూడా ఉంది, అది మనం రేపు చెప్పుకుందాం. సక్తుప్రస్థుడి కథ చాలా అపురూపమైనటువంటి ఇది. సక్తుప్రస్థుడు దేవతల్లో, మనుషులకి దేవతల్లో మధ్యలో ఉండేటువంటి గంధర్వులకు జరిగినటువంటి అన్నదాన మహిమ కథ సక్తుప్రస్థుడు. అది మళ్ళీ రేపు చెప్పుకుందాం మనం. పురాణంలో కూడా వస్తుంది ఈ కథ, ఉదాహరణ కూడా వస్తుంది, భాగవతంలో కూడా కొంచెం వస్తుంది ఈ కథ. చాలా అపురూపమైనటువంటి కథ. పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, ఏకాదంత గజానన ఏకాదంత గజానన, అనేకదంతం విద్యానన, అనేకదంతం విద్యానన, దం టం అనేకదం తం విద్యానన, అనేకదం తం విద్యానన, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, లంబోదర హే గజానన, లంబోదర హే గజానన, లంబమురగధర గజానన, లంబోరగధర గజానన, గజానన 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 గజానన, గజానన 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 గజానన, గజానన 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 ಕೆಡಿಸ್ಬಿಟ್ಟ. గజానన, పాహి పాహి గజానన ಕೆಡಿಸ್ಬಿಟ್ಟ. ಇಲ್ಲ. ಯಾವರೆಗೂ ಹೋಗ್ಬೇಕು ಅವಾಗ ಸೂಕ್ಷ್ಮ ನೇತ್ರ ಗಜಾನನ, ಸೂಕ್ಷ್ಮನೇತ್ರ ಗಜಾನನ, ಅನಂತ ಕರ್ಮ ವಿಚಾರಣ, ಅನಂತಕರ್ಣ ವಿಚಾರಣ, ಪಾಹಿ ಪಾಹಿ ಗಜಾನನ, ಪಾರ್ವತಿ ನಂದ ಗಜಾನನ, ಚಿನ್ಮಯ ಮುದ್ರ ಬೋಧನ ಚತುರ, ಚಿನ್ಮಯ ಮುದ್ರ ಬೋಧನ ಚತುರ, ಯೋಗ ಮುದ್ರ సమాధి పాల. ಯೋಗ ಮುದ್ರ సమాధి అంటే ధ్యానం. పాహి పాహి ధ్యానాన్ని రక్షిస్తాడు అని అర్థం. సమాధి అంటే ధ్యానం. నంద గజానన,
సచ్చిదానంద గజానన సచ్చిదానంద గజానన నిర్మల చిత్త గజానన నిర్మల చిత్త గజానన పాగి 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 గజానన పార్వతీ నంద గజానన పాహి 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 గజానన పార్వతీ నంద గజానన 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 వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం రామభక్తం బలవంతం రామభక్తం బలవంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం జ్ఞాన పండిత అంజన తనయం జ్ఞాన పండిత అంజన తనయం పవనా పుత్రం భాస్కర తేజం పవన పుత్రం భాస్కర తేజం భాస్కర తేజం భాస్కర తేజం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వాయుదేవం వానర వీరం వాయుదేవం వానరవీరం సచ్చిదానందం ప్రాణదేవం సచ్చిదానందం ప్రాణదేవం 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 వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం 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 అంబా భవాని అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే నాకు ఛాన్స్ ఇవ్వండి శారదే నాకు ఒక ఛాన్స్ ఛాన్స్ சுவாமி சேவை பண்றதுக்கு அவங்களே எல்லாம் பாடிடுறா என்ன பண்றது சாகித்ய ரசபான சரச உல்லாசினி సాహిత్య రసపాన సరస ఉల్లాసిని కవి జన భూషిణి కామ విలోచని 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 అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే జగదంబా భవాని శారదే జగదంబా భవాని శారదే సాహిత్య రసపాన సరస ఉల్లాసిని సాహిత్య రసపాన సరస ఉల్లాసిని కవి జన భూషిణి కామ విలోచని కవి జన భూషిని కామ విలోచని అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే అంబా భవాని శారదే జగదంబా
ಶೃಂಗಾರ ರಸಪಾನ ವಾಣಿ ಗಿರ್ವಾಣಿ ಶೃಂಗಾರ ರಸಪಾನ ವಾಣಿ ಗಿರ್ವಾಣಿ ಸರ್ವವೇದ ರಸಪಾನ ಸರಸ ಉಲ್ಲಾಸಿನಿ ಸರ್ವವೇದ ರಸಪಾನ ಸರಸ ಉಲ್ಲಾಸಿನಿ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಸಂಗೀತನಾದ ಪ್ರಿಯ ನಾದ ಸಂಗೀತನಾದ ಪ್ರಿಯ ನಾದ ತನುಮಯಿ ರತ್ನಹಾರ ಶೋಭಿಣಿ ರಾಜೀವ ಲೋಚನಿ ರತ್ನಹಾರ ಶೋಭಿನಿ ರಾಜೀವಲೋಚನಿ 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 ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ವಾಗ್ಮೇ ವಾಚಾಲಿ ವಾಚಾಮ ಗೋಚರಿ ವಾಗ್ಮೇವ ಶಾಲಿ ವಾಚಾಮ ಗೋಚರಿ ಉಲ್ಲಲೋಚನಿ ಉಲ್ಲಾವ ನಂದಿನಿ ಉಲ್ಲಲೋಚನಿ ಉಲ್ಲಾವನಂದಿನಿ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ 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 ಹಂಸಲೋಲಿನಿ ಸದಾ ವಾಣಿ ಹಂಸಲೋಲಿನಿ ಸದಾ ವಾಣಿ ಪಣಿಗಣ ಭೂಷಿಣಿ ರುಚಿಗಣ ಸೇವಿತ ಮಣಿಗಣ ಭೂಷಿಣಿ ಋಷಿಗಣ ಸೇವಿತ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಸಚ್ಚಿದಾನಂದಿನಿ ಸಾಧು ರಕ್ಷಿಣಿ ಸಚ್ಚಿದಾನಂದಿನಿ ಸಾಧು ರಕ್ಷಿಣಿ ನಂದಿನಿ ಆನಂದಿನಿ ಸಚ್ಚಿದಾನಂದಿನಿ ನಂದಿನಿ ಆನಂದಿನಿ ಸಚ್ಚಿದಾನಂದಿನಿ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಶಾರದೆ ಅಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಭವಾನಿ ಶಾರದೆ ಜಗದಂಬಾ ಭವಾನಿ ಶಾರದೆ ಶಾರದೆ ಅಂಬಾ ಶಾರದೆ ಅಂಬಾ ವಂದೇ ಸಂತಂ ಹನುಮನ್ ಆಡದ శ్రీనివాస మీరు పాడలేరు కదా గోవింద దామోదరో దీనబంధు దామోదరో దీనబంధు రాదిదేవో దీనబంధు రాదిదేవో దితిస్తుతః దామోదరో దీనబంధు
రారిరే దితిస్తుతః రమారమణ దేవో మాం సంరక్షతు హరిః సదా సంరక్షతు హరిః సదా హరిః సదా హరిః సదా. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుపతి వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుపతి వాస గోవింద తిరుమల వాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద ఆపద్బాంధవ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద అనాథ రక్షక గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద విఠల గోవింద గోవింద విఠల గోవింద గోవింద విఠల గోవింద గోవింద విఠల గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద రామ గోవింద గోవింద రమ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోపాల హరి గోవింద గోపాల హరి గోవింద గోపాల హరి గోవింద గోపాల హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రామకృష్ణ గోవింద గోవింద కృష్ణ రామ గోవింద రామ కృష్ణ గోవింద కృష్ణ రామ గోవింద గోవింద హరి గోవింద గోపాల హరి గోవింద గోవింద హరి గోవింద గోపాల హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణు వినోద గోవింద విజయ గోపాల 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 గోవింద వేణు వినోద గోవింద విజయ
గోవింద సిద్ధి ప్రదాయక గోవింద బుద్ధి ప్రదాయక గోవింద సిద్ధి ప్రదాయక గోవింద బుద్ధి ప్రదాయక గోవింద సచ్చిదానంద గోవింద సాధు రక్షక గోవింద సచ్చిదానంద గోవింద సాధు రక్షక గోవింద గోవింద హరి గోవింద గోపాల హరి గోపాల గోవింద హరి గోవింద గోపాల హరి గోపాల గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోపాల హరి గోవింద 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 హరే విఠల రామం ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి. ఏదో పాత భజనలు పాడుకుంటున్నా నేను, మీరే కొట్టేస్తే నేను ఎక్కడ పోదు. அவங்களே பாடிட்டு நான் எங்க போறது, எனக்கு பணம் வராது, మనకి డబ్బులు ఇవ్వరు. అందుకని ఒక పాట కింద అని ఒక ఏర్పాటు చేసుకున్నాను. అందుకని కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీరు పాడేస్తే ఆ పాట పోతుంది కదా నాకు, అందుకని డబ్బులు పోతాయి. రామ హరే కౌసల్య రామ శ్రీరామ జయ జయ రామ. అయో నిజ మఖతేజ జరా జాడ్య జవాంతక. అదే రాగా ಹೋಗ್ತಾ అయో నిజ మఖతేజ అయో నిజ మఖతేజ జరా జాడ్య జవాంతక. ప్రపంచ ప్రభవే ప్రపంచ ప్రభవే రామ. ప్రపంచ ప్రభవే రామ. భక్తి పుష్పం నివేదతే. భక్తి పుష్పం నివేదతే. అవనీతనయా కమనీయకరం. అవనీతనయా కమనీయకరం. రజనీకరచారు ముఖాంబూరుహం. రజనీకరచారు ముఖాంబురహం. రజనీచర రాజ తమో మిహిరం మిహిరం
రజనీకర చారు రజనీకర చారు ముఖాంబురుగం రజనీచర రాజ తమో మిహిరం మగనీయ మగం రఘురామమయే రఘురామమయే శ్రీరామచంద్రగ శ్రిత పారిజాతగ శ్రీరామచంద్రగ శ్రిత పారిజాతగ సమస్త కళ్యాణ గుణాభిరామగ సమస్త కళ్యాణ గుణాభిరామగ సీతా ముఖాంబూరుగ చంచరికో సీతా ముఖాంబురోహ చంచరీకో నిరంతరం నిరంతరం మంగళ మాత నోతు నిరంతరం మంగళ మాత నోతు శ్రీరామ్ శ్రీరామ్ రఘురామ్ రామం రామం రఘురామం హరి రామం రామం రఘురామం హరి రామం రామం రఘురామం హరి భక్త కల్ప తరురామం హరి రామం ప్రమేయం తారక రామం శ్రీరఘురామం రామం రామం రఘురామం హరి రఘురామం హరి సత్యనిరంజన రామ రామ సత్యావతార రామ రామ సత్యనిరంజన రామ రామ సత్యవతార రామ రామ జ్ఞాననిరంజన రామ రామ జ్ఞాననిరంజన రామ రామ జ్ఞానావతార రామ రామ రాముడున్నాడా ధర్మనిరంజన రామ రామ అరే కేశవ మాధవ రామ రామ నారాయణ మాధవ రామ రామ కేశవ మాధవ రామ రామ నారాయణ మాధవ రామ రామం రామం రఘురామం హరి రామం రామం రఘురామం హరి రఘురామం హరి రఘురామం హరి మానవ భూషణ
రామ ఉత్తమ ఉత్తమ రామ రామ మానవ భూషణ రామ రామ ఉత్తమ ఉత్తమ రామ రామ దీనా బంధు రామ రామ దీనాదాత రామ రామ దీనా బంధు రామ రామ దీనాదాత రామ రామ రామం రామం రఘురా హరి రామం రామం రఘురామం హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 హరే రామ హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 తెలుసుకోండి హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 డాడీ. హరే రామ హరే రామ హరే రామ రఘురామ 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 సచ్చిదానంద రామ రామ సత్య ప్రతిజ్ఞ రామ రామ సచ్చిదానంద రామ రామ సత్య ప్రతిజ్ఞ రామ 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 రామం రఘురామం హరి రామం రామం రఘురామం హరి రామ లక్ష్మణ జానకి 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 జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి శంకరం ఎనప్పుడుగో నాకు ఒక ఛాన్స్ కచేరీ చేయడానికి ఇవ్వండి, లేకపోతే కమిటీలో నన్ను బ్లాక్ లిస్ట్ చేసేస్తారు అందుకని. ఓకే, అది అందరూ వాడే పాడేస్తున్నారు. ఇది అయిన తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంది, అయిన తర్వాత మనంతా అక్కడ వెళ్ళాల. భవ శర్వగ త్రిలోకేశగ భవ శర్వగ త్రిలోకేశః భవ శర్వగ త్రిలోకేశః సితికంఠః సితికంఠః శివప్రియః సితికంఠః శివప్రియః సితికంఠః
शिव प्रियः शिवं करोतु शिवं करोतु सततं शिवं 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 करोतु सततं हृदयस्थो हृदयस्थो महेश्वरः माहेश्वरः माहेश्वरः भवः सर्वः त्रिलोकेशः शितिकण्ठः शिवप्रियः शिवं करोतु सततं हृदयस्थो महेश्वरः महेश्वरः शङ्करं शङ्करं वञ्चितमारं भजतवरवरं शङ्करं शङ्करं वञ्चितमारं भजतवरवरं श्रीकलं चित्कलं खण्डितकालं नमतकतमलं श्रीकलं चित्कलं खण्डितकालं नमतकतमलं 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 मानसा द्रुतबहुभवनं मानसादृतबहुभवनं नानाजीवाकारोल्लसनं 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 शङ्करं शङ्करं वञ्चितमारं भजतवरवरं शङ्करं शङ्करं वञ्चितमारं भजतवरवरं श्रीकलं चित्कलं खण्डितकालं नमतकतमलं श्रीकलं चित्कलं खण्डितकालं नमतकतमलं करुणाया करुणाया धृतभुवनगुणं करुणाया धृतभुवनगणं करुणाया शिवा शङ्करा करुणाया धृतभुवनगणं करुणाया धृतभुवनगणं अवगति वितरण मतकल विकरणम् 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 शङ्करं 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 वञ्चितमारं भजतवरवरं श्रीगलचित्कलं भजतवरवरं चित्कलं चित्कलं खण्डितकालं 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 शङ्करं शङ्करं कामदं 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 कृतमदनमदं कामदं कामदं कृतमदनमदं
హృతమదనమదం 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 కలిత ప్రమదం సచ్చిదానందం 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 కామదం హృతమదనమదం కామదం హృతమదనమదం కలిత ప్రమదం సచ్చిదానందం కలిత ప్రమదం సచ్చిదానందం కలిత ప్రమదం సచ్చిదానందం శంకరం కరం శంకరం 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 వంచితమారం భజత వరవరం చితవారం భజతవరవరం భజత వరవరం భజత వరవరం శ్రీగలం చిత్కలం చిత్కలం ఖండితకాలం నమతః కమలం నమతః కమలం నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ మగాదేవ ఒక అద్భుతమైన చిన్న కార్యక్రమం ఉన్నది. అద్భుతమైన అన్నారు కానీ చిన్న కార్యక్రమం ఏమిటిది? అది కూడా అద్భుతంగానే ఉండాలి కదా. అవును, అందుకని ఒక అద్భుతమైన కార్యక్రమం పెట్టుకున్నాం. అదైన తర్వాత మనం అంతా అక్కడికి వెళదాం. జై గురుదత్త. హరే కృష్ణ హరే కృష్ణ. వాట్ ఎ బ్యూటిఫుల్ భజన్ సెషన్ బై పూజ్య గురుదేవ. ఆ కాలంలో 1968, 69 ఆ సంవత్సరాల్లో పూజ్య శ్రీ స్వామీజీ నిల్చొని పాడేవారు. నించోని పాడేవారు 6 గంటలు. నేను పుట్టిన సంవత్సరం 68 అంటే. అప్పాజీ వారు స్వామీజీ వారు విజయవాడకి వెళ్ళి లబ్బీపేటలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎవరికి తెలుసు? లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామీజీ భజన మొదలెడితే అంబా భవానీ శారదే పాహి పాహి గజానన ఈ గోవింద అవన్నీ శ్రీనివాస గోవింద పాడితే రోడ్డు మీద లారీలు నించోనేవట. లారీ డ్రైవర్లకు పోలీసులు వచ్చి పక్కకు వెళ్ళవయ్యా అంటే భజన ఎంత బాగుంది మీరు వినండి అనేవారట. డల్లాస్కి వచ్చారు, విజయవాడ క్రౌడ్ తెచ్చారు, విజయవాడ ట్రాఫిక్ కూడా తెచ్చారు. అంత భజన. అప్పాజీ వారు నించోని కాళ్ళకి గెజ్జెలు కట్టుకొని పాడేవారు, చేతిలో చిటికీలు పెట్టుకొని ఒకరే నడిపేవారు భజన కార్యక్రమం. అంత శక్తి ఉండేది. ఇప్పుడు అంతే ఉంది, అది మళ్ళీ చూసామంతే. భక్తులందరి పక్షాన పూజ్య గురుదేవుల పాదాభివందనాలు చేస్తూ ఈరోజు అన్నదాన మహాత్మ్యం చెప్పారు అప్పాజీ వారు. అన్నదానం ఎంత ముఖ్యము, ఎక్కడ జరిగినా అన్నదానంలో మనం పాల్గొనాలి అనేదే ఆ ప్రముఖ సందేశము. ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ వారు భక్తులు దానం చేసే వేరే వేరే గ్రెయిన్స్, బియ్యము అవన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరపు ప్రదేశాల్లో వెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి ఇస్తున్నారని విని ఎంతో సంతోషపడ్డారు అప్పాజీ. ఎందుకంటే అప్పాజీ వారి చరిత్ర చదివిన వాళ్ళకి తెలుసు. అప్పాజీ వారు ప్రొద్దుటూరులో ఇంటింటికి వెళ్ళి భిక్షావందనం తీసుకునేవారు. ఆ కష్టాలు చూసిన అప్పాజీ వారికే తెలుసు అన్నదాన మహాత్మ్యం. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయేది అయోధ్య, మథురా, మాయ, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షపురి అని అది చెప్తారు. మొట్టమొదటిది అయోధ్య.
2023 సంవత్సరం మే 26వ తారీఖు అప్పాజీ వారి 81వ బర్త్డే నాడు అయోధ్య ఆశ్రమంలో భూమి పూజ చేసిన చిత్రాన్ని మీరు చూస్తున్నారు. మే 26, 2023 పూజ్య శ్రీ స్వామీజీ visited Ayodhya, the first Mokshapuri, and laid foundation for Shri Ganapati Satchidananda Ashrama in Ayodhya. Again in 2024, Appaji visited the spot and this was the situation. And today, the ashrama looks like